సో నేను మా టీఎల్ చెప్పిన మాట వినలేదు కాబట్టి తనకు నచ్చినవన్నీ హెచ్ఆర్కి చెప్పించుకుని ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్కి ఏం చెప్పిందో నాకు తెలీదు. ముగ్గురు కలిసి నన్ను టర్మినేట్ చేశారు. సో ముగ్గురు హ్యావ్ టు బి అవుట్ ఆఫ్ ది సిస్టమ్. సి మీరు నన్ను టర్మినేట్ చేసినందుకు నేను ఫస్ట్ రోజు నుంచి మీడియాకి చెప్తున్నాను, దెర్ ఈస్ అ క్యాంపెయిన్ రన్నింగ్ ఇన్స్టాలో, ప్లీజ్ షేర్ దిస్ అంటిల్ భావన గెట్స్ హర్ జాబ్ బ్యాక్. I don't want to work anymore with Tech Mahindra. నేను నా జాబ్ తీసేశారని ఫైట్ చేయట్లేదు. నాకు టెక్ మహీంద్రాలో జాబ్ చేయాలని ఏ మాత్రము ఇంట్రెస్ట్ లేదు. ఇది నేను ఫస్ట్ రోజు ఆ ఎక్కడైతే మీరు ఆ ఎల్లో సారీ వీడియో ఇప్పుడు మీరు ప్లే చేస్తున్నారో అదే రోజు చెప్పాను, ఐమ్ నాట్ ఫైటింగ్ ఫర్ ది ఎంప్లాయ్మెంట్. కంపెనీకి నేను ఎక్కువ లీవ్స్ తీసుకున్నాను అనిపిస్తే నన్ను జాబ్ లోంచి తీసేసే అన్ని రైట్స్ నా కంపెనీకి ఉన్నాయి. కానీ ఎక్కడ మా పాలసీస్ లో రాసి లేదు మెడికల్ లీవ్ లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు మిమ్మల్ని మేము సడన్ గా జాబ్ లోంచి తీసేస్తామని. టిష్యూ పేపర్ విసిరేసినట్టుగా మీరు 21st కి మెయిల్ పెడితే రిప్లై ఇచ్చాను, 20కి మెయిల్ పెడితే రిప్లై ఇచ్చాను, 22nd రోజు నేను జాబ్ లో నుంచి తీసేశాను. కనీసం నోటీస్ పీరియడ్ కూడా సర్వ్ చేయకుండా నన్ను జాబ్ లోంచి తీసేసావంటే నేను అడుగుతున్నాను ఇది ఎక్కడి న్యాయం? నోటీస్ పీరియడ్ కూడా కాక we will recover the 60 days of notice period అని మీరు రాస్తే నాకు ఈ నెల వచ్చేదే 16 రోజులు 17 రోజులు జీతం, మిగతా 40 రోజులు తిరిగి కట్టడం అనేది అది జీవితంలో జరగని పని. నా దగ్గర అన్ని డబ్బులు లేవు. రిమైనింగ్ 3 months సాలరీ ముందే పే చేసి టర్మినేట్ చేస్తారు అంటారు కదా, ఏ రీజన్ ఉన్నా కూడా 3 months సాలరీ ఆల్రెడీ పే చేశారా? 3 months సాలరీ పే చేశారా? నన్ను రివర్స్ లో అడిగారు, రికవర్ ది సాలరీ, వి విల్ రికవర్ ది సాలరీ ఫ్రమ్ యూ అని నన్ను అడిగారా మెయిల్ లో. వాట్ జనరల్ గా అంటే మనము ఇప్పుడు మాకు తెలిసినంత వరకు ఐటీలో కాస్ట్ కట్టింగ్ బేస్ అయినా లేకపోతే రిమైనింగ్ ఏ ఇష్యూస్తో అయినా టర్మినేట్ చేస్తే 3 months సాలరీ ఇచ్చి టర్మినేట్ చేస్తారు అని మేము విన్నాం. సో మీ విషయంలో అలా జరగలేదు. అయ్యో ఎంత బాగా చెప్పారు మీరు, అదే కదా నేను ఫైట్ చేసేది. మీరు ఈ రీజన్స్ కి లీవ్ పెట్టారు, నేను పింక్ స్లిప్ ఇస్తున్నాను, ఇది మీ నోటీస్ పీరియడ్ అమౌంట్, ఇన్ని రోజుల్లో క్రెడిట్ చేస్తాం వెళ్ళిపోండి అంటే అయ్యో నా దండం పెట్టి వచ్చేసేదాన్ని కదా నేను. నా ప్రాబ్లం వల్ల నన్ను రివర్స్ లో పే చేయమన్నారు. వీ విల్ రికవర్ ది అసెట్స్ అండ్ ది నోటీస్ పీరియడ్ అని అంటున్నారు. మీరు ఎక్కడి నుంచి రికవర్ చేసుకుంటారో చేసుకోండి, నా దగ్గర అయితే డబ్బులు లేవు. మోర్ ఓవర్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ ది హెరాస్మెంట్ కాస్ట్ బై దెమ్. ఆ 60 రోజుల జీతం వాళ్ళు నాకు ఇచ్చేసినంత మాత్రాన నేను సడన్ గా ఏదో నాకు వచ్చేసేది లేదు. చూడండి నేను మీరు అర్థం చేసుకుంటే నేను 14 రోజులు పెట్టిన మెడికల్ లీవ్స్ లో ఒక్క రోజు కూడా నాకు సాలరీ పే చేయలేదు. నాట్ ఈవెన్ అ సింగిల్ మెడికల్ లీవ్ వాస్ పేడ్ ఫర్ మీ. ఆనాడు నేను ఏ రోజు వాళ్ళకి ఒక ఈమెయిల్ కూడా రాలేదు, ఏంటంటే మీరు నాకు జీతం పెట్టలేదు 14 days నుంచి నేను రాలేదు కదా అని. నాకు పింక్ స్లిప్ ఇచ్చి పంపించేసినా నేను చాలా సంతోషంగా వెళ్ళిపోయేదాన్ని. 200 సార్లు కాల్ చేస్తారు కదా ఎంప్లాయీని, రండి రండి వర్క్ చేయండి ఎప్పుడొస్తారని. మరి ఒక కాల్ చేసి నేను నిన్ను తీసేస్తున్నాను, ఇప్పుడు మా కంపెనీలో కాస్ట్ కటింగ్ జరుగుతుంది, మీ ప్రాసెస్ చాలా స్టేక్ లో ఉంది, మీరు ఖచ్చితంగా వచ్చి లాగిన్ చేయాల్సిన టైంలో లాగిన్ చేయలేదు, మీ బదులు నేను ఇంకొక ఎంప్లాయీని హైర్ చేసుకుంటాను, ప్లీజ్ మీరు వెళ్ళిపోండి అంటే నేనే రెసిగ్నేషన్ పెట్టి వెళ్ళిపోతా. ఏమాత్రం కమ్యూనికేట్ చేయకుండా 200 మంది వచ్చారు నేను వెళ్ళిన ఇంటర్వ్యూ 2 days లో. 200 members నుంచి మీరు నన్ను ఏరి కోరి 5 rounds ఇంటర్వ్యూ తీసుకుని మీరు సెలెక్ట్ చేసుకున్నారే, మరి అంత ఈజీగా మరి నన్ను ఎలా తీసేస్తావు నువ్వు? ఐఎమ్ ఆస్కింగ్ దెమ్, హౌ డేర్ యూ రిమూవ్ మీ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇన్స్టెంట్లీ? అబాండెన్స్ ఆఫ్ సర్వీసెస్ అని రాస్తావా నువ్వు? అబాండెన్స్ ఆన్ సర్వీసెస్ అని మీరు రాశారు అని అంటే ఆ రోజు నేను ఆఫీస్ క్యాబ్ లో ఆఫీస్కి వెళ్ళాను, నేను స్వైప్ ఇన్ చేశాను, షో మీ అ ప్రూఫ్ దట్ ఐ వాజ్ అబాండెన్. ప్రతిరోజు కాల్స్ చేస్తే ఆన్సర్స్ చేస్తున్నాను, ప్రతి మెసేజ్ కి రిప్లై చేస్తున్నాను, బిడ్డకి ఒంట్లో బాగోకపోతే హాస్పిటల్ బెడ్ నుంచి నేను నీకు ఫోటో పంపించాను. ఇంకా ఏం సాటిస్ఫాక్టరీ మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలి? లేకపోతే ప్రతి ఒక్క ఎంప్లాయీ దగ్గర ఒక అసిస్టెంట్ ని పెట్టండి, వాళ్ళు నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారా అని తెలుసుకోవడానికి. సెలవు పెట్టినప్పుడల్లా మీరు మాతో ఉండండి, మీకు అర్థమవుతుంది. ఒక్క నిమిషం అండి, మీరు ఉద్యోగాల నుంచి తీసేయడం గురించి నేను మాట్లాడుతున్నాను. సరే నేను సెలవులు పెట్టాను, నేను సెలవు పెట్టి సినిమాకి వెళ్ళానా, నేను సెలవు పెట్టి వెకేషన్కి వెళ్ళానా? అలాంటి వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? పాపకి ఒంట్లో బాగాలేదంటే బెడ్ మీద ఉన్న పాప ఫోటో పెట్టిన తర్వాత కూడా నో సాటిస్ఫాక్టరీ ఎక్స్ప్లెనేషన్ అంటే నేను ఇంక ఏం చెప్పను, ఎవరికి చెప్పను? ఇంకా గవర్నమెంట్ కి కూడా చెప్పేశానండి. నాకు మళ్ళీ చెప్తున్నాను, ఎవరు అలాంటి రన్ క్యాంపెయిన్స్ అది చేయకండి. వీ విల్ ఫైట్ ఫర్ ది జాబ్ దట్ షీ హస్. నాకు ఆ కంపెనీలో జాబ్ వద్దు, నా కెరియర్ నాశనం అయిపోయింది. నన్ను ప్రతి ఒక్కళ్ళు నేను సెక్రటేరియట్కి వెళ్తే ఎవ్రీబడి వీర్ ఆస్కింగ్, మేడం మీరు టెక్ మహీంద్రా భావన కదా అని.
నాకు మీరు ఎలాంటి కియాస్ క్రియేట్ చేశారంటే నా హెల్త్ పోయింది, నా మనశ్శాంతి పోయింది, అన్నెసెసరీ ఫేమ్ వచ్చేసింది నాకు. నేను ఒక దగ్గరికి వెళ్ళి కూర్చోలేకపోతున్నాను, ఒక దగ్గరికి వెళ్ళి నించోలేకపోతున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీడియా నన్ను అడుగుతున్నారు ఏం జరిగింది, వాట్ ఈస్ ది రెస్పాన్స్ అని. ఐ మీన్ రెస్పాన్సిబుల్. ఇదంతా కూడా వదిలిపెట్టేస్తే కొన్ని లక్షల ఆడవాళ్ళు నా వెనుకున్నారండి, 100 కాదు. నేను ఫస్ట్ డే స్టార్ట్ చేసినప్పుడు 100లో ఉంటే ఇప్పుడు లక్షల్లో ఆడపిల్లలు నా వెనుకున్నారు. అక్కడ సేమ్ ప్రాబ్లమ్ యూఆర్ ఫేసింగ్, వీఆర్ నాట్ ఏబుల్ టు వాయిస్ ఇట్ ఆఫ్, మళ్ళీ మాకు జాబ్ రాదు అని. నాకు కొన్ని కన్సర్న్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు డిమాండ్స్ అంత పెద్ద పెద్ద మాటలు ఏం లేవు. నేను అంటుంది ఏంటంటే విమెన్ కి ఎన్వైరన్మెంట్ లో వర్క్ చేసుకోవడానికి ఖచ్చితంగా కొన్ని చట్టాలు పెట్టండి, పాలసీస్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి చెప్పండి. కొన్ని కంపెనీస్ లో చూస్తే విమెన్ కి చమ్స్ ఉంటే 3 days ఆఫ్స్ ఇచ్చిన కంపెనీస్ ఉన్నాయి. మనం అలాంటివి కూడా అడగట్లేదు. మనం పనిచేసే టైంలో మాకు కొంచెం లీనియన్స్ ఇవ్వండి. 15 బ్రేక్స్ కాకుండా ఎవరో నిన్న వీడియో చేస్తూ గంటలు బాత్రూమ్ అని. నా మొత్తం డేటా మీరు తెప్పించుకోండి. ఏ రోజు ఒక 1 hour ఎక్సిట్ చేసి నేను ఏనాడు బ్రేక్ తీసుకోలేదు. 15 మాకు లిఫ్ట్స్ లేట్ గా రావడం వల్ల 30 minutes బ్రేక్ 31, 32 అవ్వగానే మెయిల్స్ పెట్టడం, టీమ్స్ లో మెసేజ్ చేయడం, మమ్మల్ని నానా రకాలుగా హెరాస్ చేయడం అనేది జరిగేది. అక్కడ కూడా ఇంకొక చాలా గొప్ప చెప్తాను నేను ఒక విషయం. నాకు ఆ కంపెనీ మొత్తంలో అందరూ చాలా బాగా తెలుసు. నేను అందరికీ నమస్తే చెప్తాను, గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ చెప్తాను. కానీ నాకు అసలు ఆ కంపెనీలో అంతగా ఫ్రెండ్స్ లేరు. నేను ఒక్కదానే లంచ్ చేసుకునేదాన్ని. అలాంటిది అదే అడగబోతున్నాను మ్యామ్. అక్కడ కాస్ట్ కానీ రిలీజియన్ కానీ సంబంధించినవి అక్కడ కూడా చూస్తారా? అలాంటివి ఏమైనా ఇష్యూస్ ఫేస్ చేశారా మీరు? దానివల్ల ఏమైనా ఇదంతా టార్గెట్ చేశారంటారా? చూడండి, నా కాస్ట్ ఏంటి అని ఎవరికి తెలీదు. మోస్ట్లీ నన్ను ఎవరు అడగలేదు. నేను చాలా దూరంగా ఉంటానండి వీటన్నిటికీ. అన్నెసెసరీ డిస్కషన్స్ లో నేను వెళ్ళను. నాకు అనవసరమైన విషయాలతో నేను అసలు డిస్కషన్ పెట్టను. మాకు అంత టైం కూడా ఉండదు. యూ లాగ్ ఇన్, యూ లాగ్ అవుట్, మీకు బ్రేక్సే దొరకవు. మళ్ళీ మీకు 10 o'clockకి షిఫ్ట్ అయిపోగానే బయట క్యాబ్ వెళ్ళిపోతుంది ఏమన్నా హడావిట్లో కబక్కన ఒకసారి వాష్రూమ్కి వెళ్ళేసి ఒక గ్లాస్ వాటర్ తాగి పరిగెట్టుకుంటూ మళ్ళీ క్యాబ్స్కే వెళ్ళిపోతాం. ఇప్పుడు కాస్టిజం, రిలీజియన్ ఇదంతా నాకు తెలియదని చెప్పను. బట్ ఒక్కటి మాత్రం చెప్పగలను ఏంటంటే మ్యామ్, ఇప్పుడు ఈ నాకు తెలిసి నా HR మేనేజర్ కానీ ఆ పైన వాళ్ళు కానీ ఆ డిస్క్రిమినేషన్ చూపిస్తారు అని మాత్రం నాకు తెలుసు. నేను వాళ్ళ పర్మిషన్ ఇవ్వకపోతే హైయర్ అథారిటీని రీచ్ అవుతున్నానన్న ఈగోకి నన్ను టర్మినేట్ చేశారు. దట్ ఈమెయిల్ మీకు ఒక్కసారి చూస్తే ఒక HR మేనేజర్ రాసే ఈమెయిల్స్ లాగా మాత్రం అవి ఉండవు. ఆవిడ HR రిప్రజెంటేటివ్ కాదు, ఆ అబ్బాయి టీమ్ లీడర్, ఆ అమ్మాయి HR మేనేజర్. ఒక ఈమెయిల్తో ఒక మనిషి జీవితం, ఒక మనిషి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం ఒక ఈమెయిల్ పెట్టుకునే కదా ఆ కంపెనీకి మీరు ఎంప్లాయ్ అయ్యారు అంటే మనం పైకి వెళ్తాం. అలాంటి మనిషి నిన్న మీకు కాల్ చేశారు నాకు HR నుంచి, టెక్ మహేంద్ర నుంచి. వీఆర్ వెరీ సారీ, హమ్సే గల్తీయా హోతీ హై అని చెప్తున్నారు వాళ్ళు. నువ్వు HR మేనేజర్ పొజిషన్ లో కూర్చుని గల్తీ ఈమెయిల్స్ రాసేస్తే నీ పై HR వచ్చి గల్తీ హో గయి హై, హమ్ అభి ఇసే రిసాల్వ్ కర్తే హై అని చెప్తుంటే, అంటే మీరు ముందు ఆలోచించుకోరా? మీకు పాలసీస్ లేవా? మీకు విమెన్ అంటే ఉద్దేశం ఏంటంటే, నేను ఇంకో చిన్న విషయం చెప్తాను. మీరు రిప్రజెంటేటివ్, సీనియర్ రిప్రజెంటేటివ్, అసోసియేట్, ప్రాసెస్ అసోసియేట్ వాళ్ళంటే చాలా చిన్న చూపు ఉంటుంది వాళ్ళకి. వీళ్ళకి చాలా చిన్న బ్రతుకులు, వీళ్ళు ఏం చేయగలుగుతారు, మహా అయితే బయటకు వెళ్ళి ఇంకొక ఉద్యోగం వెతుక్కుంటారు, మాకు నచ్చింది మేము చెయ్యొచ్చు అనే ఫీలింగ్స్ లో వాళ్ళు ఉంటారు.